వాళ్ళతో ముందే మాట్లాడలేదు, నాకు సమాచారం లేదు, ఎందుకంటే నాకు తెలియదు ఆ విషయం. కాబట్టి ముందే మాట్లాడుకుంటే ఇప్పుడు మా తిరుపతి లాంటి గాజువాకలో, పుట్టపర్తిలో అంటే పెనమలూరు ఇట్లాంటి విషయాలు దివిజన్ వెళ్ళినప్పుడు కొంత లీడర్స్ ఫోన్ చేసి చెప్పడం వల్ల అసెంబ్లీ తగ్గే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఏమైందంటే కొనుగోలు ఏరియాలో అన్ని కాన్స్టిట్యున్సీలు కాదు, కొనుగోలు ఏరియాలు వాళ్ళు ఇక్కడ మీరు పోటీ చేయాలని నెట్వర్క్ బలంగా చేసుకుంటారు, ఖర్చు పెట్టుకొని బూత్ లెవెల్లో మేనేజ్మెంట్ చేసుకొని కొన్ని ఏదో వాళ్ళ నయాన భయాన మాట్లాడుకుంటా చర్చలు వచ్చి ప్రచారాలకు వెళ్ళిపోయింటారు. సడన్ లేదని చెప్పడంతో ఖచ్చితంగా మీరు అన్నట్టు అసమ్మతి అవుతుంది. ఆ అసమ్మతిని ఒక రోజు 10 రోజుల్లో పూర్తయ్యేది కాదు, ఒక 2 days లో మళ్ళీ కూర్చొని పెద్దలు కూర్చొని సర్దుబాటు చేసి జనసేన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఇంకా కూడా ప్రకటించాల్సిన అవసరం ఉంది. ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి, వాటిని కూడా అనుభవంలోకి తీసుకొని ఈ సంఘటనలు తీసుకొని టోటల్ గా రప్చర్ కాకుండా రెబల్స్ రానికుండా మాక్సిమం 175 కొట్టాలనేది మా ఉద్దేశం. దీంట్లో సిద్ధాంత పరంగా ఇంకొక పరంగా ఇవి ఉండవు, ఎందుకంటే వ్యక్తిగత భావోద్వేగాలే ఉంటాయి. ఎందుకంటే నాకు రాలేదు, నేను పోటీ చేయాలనుకున్నాను, నా లిస్ట్ లో ఉంది నా పేరు ఐవీఆర్స్ రాశారు, అలాగే సర్వేలో పెట్టారు, చివరాకరణ అర్థం చేశారు అని చాలా. ఇప్పుడు తిరుపతిలో పెట్టిన పేరు 4 పేర్లు వేరే పేరు, కానీ ఇప్పుడు వచ్చిన పేరు వేరే పేరు. ఈ 4 పేర్లు ఎక్కడ ఐవీఆర్స్ కూడా లేదు. ఇట్లా కొన్ని సంఘటనలు ఉంటాయి, ఇవి ఖచ్చితంగా కొంత రిఫ్లెక్ట్ అవుతాయి, ఇటువంటి అసంఖ్యాలకి బేస్ అవుతా ఉంది. కాబట్టి వస్తాయి కామన్ ఎలక్షన్లు, ఇవన్నీ కామన్ కాబట్టి ఫేస్ చేయాలి, తప్పదు ఫేస్ చేసుకొని సక్సెస్ఫుల్ గా ముందుకు పోవడం కోసం 3 పార్టీలు వ్యూహంగా ముందుకెళ్తాం. ఈ రోజు సాయంత్రం కూడా జాయింట్ యాక్షన్ కమిటీని ఇమీడియట్లీ పిలిచారు కూడా, ఇట్లాంటి జరుగుతున్నాయి. వాళ్ళు మరి కూర్చోన్నారు, ఏమేమి తీసుకుంటారో చెప్పాలి. అలాగే చెప్పండి సార్. సాధారణంగా మన రాజకీయాల్లో ఎత్తులు పై ఎత్తులు ఉంటుంటాయి. గతంలో మనం 13 స్థానాలు బీజేపీకి ఇచ్చినప్పుడు ఇట్లాగే అసమ్మతులు వ్యక్తం చేసిన వాళ్ళు 3 రెబల్స్ గా పోటీ చేశారు. ఆ రెబల్స్ కి బీఫారాలు వచ్చినాయి. గతంలో 25 సీట్లప్పుడు కూడా అంతే జరిగింది. అంటే వాళ్ళకి ముందే బీఫారాలు ఇచ్చేసాం, మాకు తెలియదు అని చెప్పారు అప్పట్లో తెలుగుదేశం. అంటే అక్కడ ఒకే కూటమి తరపున 2 అభ్యర్థులు ఉన్నట్టయింది, తెలుగుదేశం పార్టీ బీజేపీ. అట్లాంటిది ఏమన్నా ఇప్పుడు జరగబోతుందా సార్? 99.9% 100% జరిగే అవకాశాలు లేదు. కాబట్టి అసంతృప్తి అయితే ఉంటుంది, నాకు మీద కోపం, నీ మీద కోపం ఉంటుంది. రెబల్స్ పెట్టి రెబల్స్ బీఫామ్లు ఇచ్చి అల్లు ముందే ఇచ్చేసామన్న మాటలైతే ఆల్రెడీ చెప్పేశారు. ఆ విషయం జాయింట్ యాక్షన్ కూడా చెప్పారు. మనం కూడా వేరే టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడినప్పుడు ఈ విషయం డిస్కస్ వచ్చింది. నీలాగానే వేరే వాళ్ళు ఈ అపాయింట్ రద్దు చేసినప్పుడు చెప్పిన వాళ్ళకి తప్ప ఒక్క ఫామ్ కూడా ఎవరికి ఇచ్చే అవకాశం లేదు. 3 పార్టీలు పొద్దుధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి గతంలో జరిగిన విషయం మీరు చెప్పిన అంటే గతంలో చెప్పిన విషయాన్ని రద్దు చేయడం కూడా జరిగింది. మా తిరుపతిలో కూడా వ్యక్తి మాట్లాడేది టెలికాన్ఫరెన్స్ లో. కాబట్టి అలా జరగడానికి లేదు అని ఖచ్చితంగా ఎరగేసేశారు. కాబట్టి ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే